వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మొదట గుర్తు తెలియని వాహనంగా పేర్కొన్న పోలీసులు ఇప్పుడు జగన్ వాహనం కిందే పడి చనిపోయినట్లు కేసులు నమోదు చేశారు. మొదట ఫ్యాబ్రికేటెడ్ వీడియోగా చెప్పిన వైసీపీ ఇప్పుడు జగన్ కు సంబంధమేంటని ప్రశ్నిస్తోంది. టీడీపీ మాత్రం ఘటనకు కర్త కర్మ క్రియా జగనే అంటోంది. తాజాగా సింగయ్య మృతి కేసులో పోలీసుల దూకుడు చూస్తుంటే జగన్ కు ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోంది. వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో ఈ ఘటన జరిగింది. పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో ఏడాది కిందట ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు అనే పార్టీ కార్యకర్తకు విగ్రహం ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి ర్యాలీగా వెళ్లారు. అయితే ఆయన పర్యటన సమయంలో గుంటూరు శివారులో ఏటుకూరు రోడ్డు వద్ద ఓ వృద్ధుడు చనిపోయాడు. ఆ సమయంలో పోలీసులు జగన్ కాన్వాయ్ వాహనం కాదని వేరే వాహనం ఢీకొట్టిందని చెప్పారు. దాంతో అందరూ సైలెంట్ అయిపోయారు. ఆ వెంటనే జగన్ కాన్వాయ్లోని కారు కింద పడి చనిపోయాడని కొందరు, ఆ తర్వాత ప్రైవేటు వాహనం ఢీకొని చనిపోయాడని మరికొందరు, ఇలా ఎవరికి తోచినట్లుగా వారు మీడియా సోషల్ మీడియాలో రచ్చ చేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి జగన్ కాన్వాయ్లోని కారు ఢీకొని సింగయ్య చనిపోలేదని, ప్రైవేటు వాహనం ఢీకొట్టి చనిపోయారని, టాటా సఫారీ కార్ నెంబర్ కూడా చెప్పారు. ఆ తర్వాత ఆయన్ను రోడ్డు పక్కన పడుకోబెట్టారని క్లియర్గా చెప్పారు. సింగయ్యను పోలీసులు వచ్చే వరకు ఎవరూ పట్టించుకోలేదని, జీజీహెచ్కు తరలించగా అప్పటికే మరణించారని వైద్యులు చెప్పినట్లు ఎస్పీ తెలిపారు. అయితే 2-3 రోజుల వ్యవధిలో సీన్ మొత్తం మారిపోయింది. ఆదివారం వెలుగులోకి వచ్చిన వీడియోలో సింగయ్య జగన్ వాహనం కింద పడిన దృశ్యాలు స్పష్టంగా ఉండడంతో సీసీ కెమెరాలు, వీడియో ఫుటేజీలు, డ్రోన్ వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి ఆధారాలతో నిర్ధారణకు వచ్చారు. అయితే జగన్ కారే ఢీకొని సింగయ్య మరణించారంటూ పోలీసులు ధృవీకరించారు. అయితే ప్రమాదానికి కారణమైన కారు ఓనర్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిదిగా పోలీసులు గుర్తించారు. A1గా జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని, A2గా కారులో ఉన్న జగన్ను చేర్చారు. పర్యటనలో పాల్గొన్న ఇతర నేతలపైన కేసులు పెట్టారు. A3 నుండి A6గా జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజనీ ఉన్నారు. వీరంతా జగన్ కారులో లేనప్పటికీ అనుమతులకు మించి కాన్వాయ్లో వాహనాలు, జన సమీకరణ వల్ల ఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. జగన్ డ్రైవర్ రమణారెడ్డిని AR కానిస్టేబుల్గా గుర్తించారు. జగన్ పోలీసులు పెట్టిన ఆంక్షలు పట్టించుకోకుండా ర్యాలీ చేయడం, కారు కింద మనిషి పడినా కనీసం వైద్యం అందించకుండా రోడ్డు పక్కన పడేసి పోవడంతో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని జగన్ కారు కింద పడిన సింగయ్యను ఎవరు బయటకు తీశారు, ఆయనను ఎందుకు ఆసుపత్రికి తరలించలేదు అనే దానిపై విచారణ జరిపారు. జగన్ భద్రతా సిబ్బందిని కూడా పోలీసులు పిలిపించి ప్రశ్నించారు. అందరూ జనాల్లో ఏం జరిగిందో తెలియలేదని చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తం 58 మంది భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ ఈ ప్రమాదం గురించి ఒక్కరూ ఉన్నతాధికారులకు చెప్పకపోవడం విమర్శలకు దారితీస్తోంది. సర్క్యులేట్ అవుతున్న వీడియోలో ఫార్చునర్ కారు టైర్ సింగయ్య తలపై ఎక్కినట్టు కనిపిస్తోంది. మొదట వీడియో నిజమైనదా లేక AI ద్వారా తయారు చేశారా అని వైసీపీ ప్రశ్నించింది. జనాల్లో ఎక్కడా కనిపించని సింగయ్య సడన్గా కారు కింద కనిపించడమేంటి అనే అనుమానం రేకెత్తించింది. ప్రతిపక్ష నేత రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పుడు ప్రజల తాకిడి ఉంటుంది కాబట్టి ప్రజలను కంట్రోల్ చేసే విధంగా భద్రతా చర్యలు తీసుకోవాలి కదా. కూటమి ప్రభుత్వ భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు కనిపించలేదంటూ ఎదురుదాడికి దిగింది. ఎక్కడైనా కారు ప్రమాదం జరిగితే కారు డ్రైవర్ను మాత్రమే అరెస్ట్ చేస్తారు కదా అనే వైసీపీ ప్రశ్నకు టీడీపీ సమాధానం ఇస్తోంది. జగన్ నిర్వహించిన కార్యక్రమం ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించారు కాబట్టి జగన్ కూడా ఘటనకు బాధ్యుడే అనే వాదన వినిపిస్తోంది. మాజీ సీఎం జగన్ కు కూటమి ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. సింగయ్య మృతి కేసులో ఆయన ఇంటికి వెళ్లి మరీ నోటీసులు ఇచ్చిన పోలీసులు జగన్ కారును సైతం సీజ్ చేశారు. దీంతో జగన్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే జగన్ విచారణకు హాజరవుతారా, హాజరు కాకపోతే పోలీసులు ఏం చేయబోతున్నారు? విచారణలో భాగంగా జగన్ తప్పు ఉందని తేలితే ఆయన్ను అరెస్ట్ చేస్తారా అనే చర్చలు మొదలయ్యాయి.